హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ ఏమో 3 మీటర్స్, సాటిన్ క్లాత్ 3 మీటర్స్ అనమాట. ఇప్పుడు లైనింగ్ చూడండి, ఇలా 4 మడతలు వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 మడతలు వేసుకుని మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. 5.5 తీసుకున్నాను. పొడవు వచ్చేసి 10 ఇంచెస్, అంటే 10.5 అనమాట. పొచ్చుతో 10.5 తీసుకున్నాను. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనం హామ్స్ దగ్గర 5 ఇంచెస్కి డౌన్ చేస్తున్నా. 5 ఇంచెస్ డౌన్ చేసుకుని ఇలా ఎల్ షేప్లో ఇలా తీస్తున్నాను. అలాగే మనకి బాడీ లూజు, మనకి పిల్లలకి ఎంత అయితే ఉంటుందో ఆ లూజ్ చూసుకుని పెట్టుకోవాలి. నేను 7.5 పెడుతున్నా. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నానండి. అలాగే హామ్స్ దగ్గర కూడా రౌండ్ అనేది తీసాను. మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ కొంచెం హై నెక్ పెడుతున్నానండి. 2.5కి ఇలాగా స్క్వేర్ లాగా డ్రా చేసి రౌండ్ అయితే తీసాను. అలాగే ఫ్రంట్ నెక్ ఏమో 4 ఇంచెస్ వరకు నేను డ్రా చేసుకుని రౌండ్ నెక్ పెట్టాను అనమాట. ఇది 9 నుంచి 10 ఇయర్స్ బేబీకి అనమాట స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు మనం నడుము దగ్గర కూడా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇలా కిందకి జారకుండా ఉండాలంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు అలా పైకి కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్ అయిపోయింది తర్వాత మళ్ళీ పైన ఒక 1/4 ఇంచు వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి, హై నెక్ కాబట్టి. అలాగే మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. మనం టక్స్ వేసుకోవాలి కదా, ఆ విధంగా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వేర్ చేసేస్తున్నాను. వేర్ చేసి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే మనకి హామ్స్ దగ్గర కొంచెం లోత్ అనేది తీయాలి. పిల్లలకి తీయనవసరం లేదు, కాకపోతే కొంచెం తీసుకుంటే ఫిట్టింగ్ అనేది ఉంటుందని కొద్దిగా తీసాను అనమాట కొంచెం. ఇప్పుడు సాటిన్ క్లాత్ తీసుకుని 4 మడతలు వేసుకున్నాను. ఇది కూడా సేమ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ వేసేసి కరెక్ట్గా యథావిధిగా నేను సేమ్ కట్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ కానీ 4.5 కానీ మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు మనం ఇలా మార్కింగ్ చేసుకుని నేను పైన కట్ చేసేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ ఏమో స్ట్రైట్గా వస్తుంది, పైన ఏమో మనకి నెట్ కాకుండా ఒరిజినల్ క్లాత్ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏమో నేను ఈ షేప్లో డ్రా చేసుకున్నాను. మనకి ఏ షేప్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ షేప్లో కట్ చేసేసుకున్నానండి. 4.5కి మెజర్మెంట్ చేసుకున్నాను ఫ్రంట్ అయితే. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ వేసుకుని లైనింగ్ వేసేసి కట్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే లైనింగ్ యథావిధిగానే ఉంచాను అనమాట, పైన కటింగ్ ఏమీ లేదు. ఓన్లీ సాటిన్ క్లాత్ మాత్రమే నేను కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ వేసేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా వేసి నెక్ డీప్ ఉంటుంది కదా, మరి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేయాలి. మనకి చంక దగ్గర కూడా కొంచెం క్లాత్ మనం కట్ చేసాం కదా, అది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఉంది కాబట్టి అది కూడా కట్ చేసేసుకుంటున్నా ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం బాడీ అంతా కూడా నేను కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. లైనింగ్ కూడా తీసుకున్నానండి. లైనింగ్ తీసేసుకుని ఈ ఎడ్జులు 2 కూడా మొత్తం 4 మడతలు వేసాను కదా, ఎడ్జులు కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, 10 నుంచి 30 వరకు నేను మెజర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 10 నుంచి అంటే పై పార్ట్ అంతా కూడా బాడీలో వస్తుంది కదా, అంటే మొత్తం 30 ఇంచెస్ అనమాట పొడవు అనేది. ఆ విధంగా తీసుకుని నేను కట్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు సాటిన్ క్లాత్ కూడా సేమ్ ఇలా 4 మడతలు వేసుకుని లైనింగ్ ఎంత పొడవు ఉందో అంతే పొడవు కట్ చేసుకుంటున్నానండి. సాటిన్ కూడా ఒరిజినల్ కూడా అంతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. 4 మడతలే కట్ చేశాను. ఇక్కడ నేను ఈ చిట్కాలు పెడుతున్నాను చూడండి, మధ్యలో ఒకటి ఈ సైడ్ ఆ సైడుని. మనం కుట్టేటప్పుడు కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ రాకుండా కుచ్చులు అనేవి సమానంగా వస్తాయి. అందుకని నేను చిట్కాలు పెట్టుకుంటున్నాను. అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా 4 మడతలు వేసేసుకున్నాను. వేసుకుని లైనింగ్ ఎంత పొడవు ఉందో అంతే పొడవు కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కింద ఇంకా మనం ఒక 5 ఇంచెస్ వరకు నేను కుచ్చులు అనేవి పెడుతున్నానండి. మొత్తం ఆల్రౌండ్ అంతా పెట్టి కుట్టాలి. దానికోసం ఒక 5 ఇంచెస్ మైనస్ చేసి 30 ఇంచెస్ వరకే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఈ క్లాత్ కూడా నేను చిట్కాలు పెట్టేసుకుంటున్నాను, మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట.
ఇంకో చూడండి, ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఒక 5 ఇంచెస్ వరకు కింద మనం జాయింట్ చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు ఆ 5 ఇంచెస్ వరకు అంటే నేను 6 ఇంచెస్ వెడల్పులో తీసేసుకుంటున్నాను. క్లాత్ అనేది పొడవుగా తీసుకోవాలి. 6 ఇంచెస్ వెడల్పులోని పొడవుగా మనం ఎక్కువ కావాలన్నమాట. కుర్చీలు పెట్టి కుట్టాలి కాబట్టి అలా ఒక 5-6 పీసులైనా కట్ చేసుకోవాలి. ఆ విధంగా నేను మొత్తం అన్నీ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. కింద మడతేసి కుట్టాలి కాబట్టి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి లైనింగ్ వేసుకోవాలి. లైనింగు సాటిన్ క్లాత్ ఉంది కదా, సాటిన్ క్లాత్ ఒకటే కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ వేసి నేను స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి, మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో మనం కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైనింగ్ ఎందుకు వేసానంటే అది సాటిన్ క్లాత్ ఇలా జారిపోతుంది కాబట్టి కిందకి అది పెట్టి పైన ఇది వేసాను. ఈ విధంగా కట్ చేసేసుకుని మనకు అక్కడక్కడ కట్స్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీగా షేప్ దగ్గర బాగా తిరుగుతుందన్నమాట. మనం ఏ కటింగ్ చేసినా కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈజీగా బ్యాక్ సైడ్ తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తిప్పి ఒరిజినల్ మీద వేస్తున్నానండి. ఈ ఒరిజినల్ మీద కుట్టు వేసేసి మొత్తం ఇది లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. మన పిల్లలకి మనమే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చెప్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే మాత్రం షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్స్కి మీకు రిప్లై అనేది ఇస్తానండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వేసుకుని నేను ఇలా స్టిచ్ వేసేసి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేస్తున్నా. పైన ఒక కుట్టు వేసేసి నేను ఉల్టా తిప్పేస్తాను అనమాట లోపలికి. ఇలా తిప్పేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సాటిన్ మీద వేయాలన్నమాట. వేసేసి మొత్తం ఆల్రౌండ్ అంతా కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను కలిపి. తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద మనం ఈ క్లాత్ పెట్టి స్టిచ్ వేయాలి. పైనుంచి కిందకి ఎన్ని ఇంచెస్ అనేది చూసుకోవాలన్నమాట. నేను 4.5 ఇంచెస్ వరకు చూసి మార్కింగ్ చేసుకుని నేను స్టిచ్ వేస్తున్నానండి. ఇలా స్టిచ్ వేసేసి మొత్తం ఆల్రౌండ్ అంతా కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇదే విధంగా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు రెడీ చేసుకోవాలి. ఇలా ఇది కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. తర్వాత టక్స్ వేయాలండి. కింద మనకి టక్స్ వేయటం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుందన్నమాట. అందుకే మన మెజర్మెంట్లో కూడా 7.5 కింద వరకు కూడా 7.5కే నేను కట్ చేసుకున్నాను లూజ్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఉక్స్ పట్టి తాళ్ళు పట్టి వేస్తున్నానండి. సమానంగా కట్ చేసుకుని మధ్యలో వచ్చేలా కట్ చేసుకుని ఉక్స్ పట్టి వేసుకుంటున్నాను. లేదంటే జిప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. ఉక్స్ పట్టి తాళ్ళు పట్టి వేసేసుకోవాలి. మనం అలాగే ఉంచామంటే పిల్లలు వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట. అందుకే మనకు ఓపెన్ అనేది ఉంటే ఫ్రీగా వేసుకుంటారు. ఉక్స్ పట్టి తాళ్ళు పట్టి వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా వేసి జాయింట్ చేసేసుకుంటున్నాను. షోల్డర్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇటు 2 కుట్లు అటు 2 కుట్లు స్టిచ్ వేసేసుకుంటున్నాను. నెక్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ వేయడానికి మనకి సాటిన్ క్లాత్ తీసుకుని ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్లో కట్ చేసుకుని రెండు కూడా కలిపి మళ్ళీ క్రాస్లోనే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. బాడీ పార్ట్కి నెక్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా ఆ క్లాత్ ఈ క్లాత్ కలిపి పట్టుకుని రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలండి. మనకి బ్లౌజ్ అనేది వేసుకుంటాం, బ్లౌజ్కి వేసుకుంటాం అనమాట. ఈ విధంగా బ్లౌజ్కి వేసేటట్టు వేసేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి లోపలికి క్లాత్ పైనుంచి ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈజీగా లోపలికి తిరుగుతుంది. మళ్ళీ లోపలికి తిప్పి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు నెక్ అనేది నీట్గా ఉంటుంది. మనం హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ బ్లౌజులకి అయితే హెమ్మింగ్ బాగుంటుంది, కానీ ఇలా డ్రెస్సులకు బాగోదన్నమాట. చూడండి, లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటున్నా. ఇలా వేస్తే నెక్ అంతా రెడీ అయిపోయింది. చూడండి, నీట్గా అనేది ఉంటుందన్నమాట. చూసారా, పైన ఏమో మనకి ప్లెయిన్ వస్తుంది, తర్వాత నుంచి లైనింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు అలాగే మనకి హ్యాండ్స్ కూడా లేదు, స్లీవ్లెస్ కాబట్టి అక్కడ మనం స్టిచ్ వేయాలి కాబట్టి క్రాస్లో కట్ చేస్తున్నా. ఇది కూడా క్రాస్లో కట్ చేసుకుని మనం నెక్కి ఎలా అయితే వేసామో అదే విధంగా మొత్తం అంతా చంక రౌండ్ అంతా కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి.
మళ్ళీ అది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఏంటంటే మనం నెక్కి ఎలా వేసుకున్నామో అదేవిధంగా మనం చంక రౌండ్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ వేయడానికి స్ట్రైట్లో తీసుకోవాలండి. స్ట్రైట్గా పొడవుగా తీసుకోవాలి. కాకపోతే 2 ఇంచెస్ వెడల్పులో తీసుకుని ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్లు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. లేదంటే మనం పికో అన్న చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. నేను పికో చేయట్లేదు, మిషన్ కుట్టు కుట్టేస్తున్నాను. తర్వాత మధ్యలో కుట్టు వచ్చేటట్టు చూసుకుని ఇలా కుర్చీలు అనేవి పెట్టాలి. ఇలాగా సమానంగా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా కుర్చీలు వచ్చేటట్టు చూసుకుని ఇలా మీడియంలో కుట్టు రావాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రెండు రెడీ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్కి రెడీ చేయాలి కాబట్టి ఇలా 2 రెడీ చేసుకుని మనం హ్యాండ్స్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ వేస్తున్నాను చూడండి. మన శంఖ భాగం నుంచి పైనుంచి వేయాలి, లోపల నుంచి కాకుండా. హ్యాండ్స్ వేసే విధానం కాకుండా పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి చివరికి వేయాలన్నమాట. షోల్డర్ చివరి నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఈ విధంగా కింద దాకా కుట్టేశాను. ఈ సైడు ఆ సైడు కూడా స్టిచ్ వేసేసుకున్నానండి. తర్వాత మనకి వెనక సైడ్ ఉంది కదా, మన ఉక్సి పట్టి తాళ్ళు పట్టి వేసుకున్నాం కదా, అది కలిపి ఒక 1 ఇంచ్ వరకు కలిపి కుడుతున్నాను. ఎందుకంటే పైన ఉక్సి పట్టి తాళ్ళు పట్టి వస్తుంది, కింద మాత్రం చిన్న కుట్టు అనేది వేశాను. బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. బాటమ్ పార్ట్కి మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ క్లాత్, అది చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, బాడీ పార్ట్ ఏమో సీదా ఉండాలి, మనం కుట్టేదేమో ఉల్టా ఉండాలన్నమాట. ఆ విధంగా వీడియోలో ఎలా అయితే వేసానో అది చూసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చిట్కాలు పెట్టుకున్నాం కదా, మధ్యలోకి వచ్చేటట్టు కుర్చీలు కరెక్ట్గా సమానంగా రావాలన్నమాట. ఆ విధంగా స్టిచ్ చేసుకున్నాను. సాటిన్ క్లాత్ కూడా సేమ్ కుర్చీలు పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా సమానంగా కట్ చేసాం. 2 పీసులు సమానంగా వెడల్పు ఎక్కువ కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కుర్చీలు వస్తాయి. లైనింగ్ తక్కువ కట్ చేసాం కాబట్టి తక్కువ కుర్చీలు వస్తాయి అన్నమాట. ఇలా ఒరిజినల్కి ఎన్ని అయితే వచ్చాయో సాడిన్ కూడా అన్ని కుర్చీలు వస్తాయి. ఆ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ ఇలా 3 లేయర్స్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్కి కొంచెమే వస్తాయండి కుర్చీలు ఎక్కువ, వెడల్పు ఎక్కువ కట్ చేయలేదు కదా, పొడవు సమానంగా కట్ చేసాం కానీ వెడల్పు తక్కువ కట్ చేసాం. ఇలా 3 లేయర్స్ వచ్చాయి కదా, ఇది నేను ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేశాను బాడీకి. మళ్ళీ బ్యాక్ పార్ట్కి కూడా ఇలా నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. అది నేను వీడియోలో పెట్టట్లేదండి, లెంత్ ఎక్కువ అవుతుందని. తర్వాత లాస్ట్లో మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా 5 ఇంచెస్ అని చెప్పేసి, అవి స్టిచ్ చేసేసి కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుని కింద కుర్చీలనే పెట్టేసుకుంటున్నా. మొత్తం ఆల్రౌండ్ స్టిచ్ వేసేసాను. తర్వాత పైనుంచి కింద దాకా కుట్టు వేయాలండి. నడుము దగ్గర నుంచి మన చంక దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి కిందకి ఇటు ఒక 2 స్టిచ్లు అటు ఒక 2 స్టిచ్లు వేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి వీడియోలో, ఓకేనా, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పైనుంచి కిందకి కుట్టుకుంటూ వచ్చేయాలండి, ఈ సైడు ఆ సైడుని. మొత్తం అంతా ఫ్రాక్ అంతా రెడీ అయిపోయింది. చాలా నీట్గా అందంగా వచ్చింది కదండి, రెడీమేడ్ ఫ్రాక్లా వచ్చిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ